మాజీ సీఎం కేసీఆర్ అవినీతి చేయలేదని కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని గతంలో రాష్ట్ర కేంద్ర బీజేపీ నేతలంతా విమర్శించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీఏ కేసీఆర్కు క్లీన్ చిట్ ఇవ్వటం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈటెల వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగమేనని తెలంగాణ ప్రజానీకం అనుకుంటుందని అన్నారు జగ్గారెడ్డి. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందని మొదటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తుందన్నారు. ఈరోజు కమిషన్ ముందు అటెండ్ అయిన ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మీరు కమిషన్ ముందు మీరు అటెండ్ అయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందని నోటీస్ ఇచ్చిందని మీరు అటెండ్ అయ్యారు. మీరు ఈ రోజు ఇచ్చిన కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరు నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు, సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్ లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మీ తర్వాత బండి సంజయ్ గారు, నేను అడుగుతున్నా, ఈ రోజు కేసీఆర్ కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటెల రాజేందర్ గారిని మాటని మీరు ఏకీభవిస్తున్నారా, దాన్ని సమర్థిస్తున్నారా? మీరు కూడా ఈటెల రాజేందర్ గారికి కేసీఆర్ సమర్థించిన మాట క్లీన్ చిట్ ఇస్తున్నారా? మీ ఎంపీ బీజేపీ ఎంపీకి మీ స్టాండ్, బీజేపీ స్టాండ్ ఇదేనా? ఈటెల రాజేందర్ గారు ఇచ్చిన కేసీఆర్ క్లీన్ చిట్ అని మీరు ఏమి కామెంట్ చేయకపోయినా బీజేపీ స్టాండ్, ఈటెల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చినాక కూడా ఇంకా కిషన్ రెడ్డి గారి యొక్క కౌంటరు, బండి సంజయ్ గారి కౌంటర్ రాలేదు అంటే మాకు ఇదేదో అండర్స్టాండింగ్, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ జరుగుతున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు ఈజీగా అర్థమవుతుంది. ఇది